దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టి మీరందరూ చూడలేదా అన్న? ఆఫీస్ మీద ధ్వంసం చేసింది, దాడులు చేసింది, హత్యాయత్నాలు చేసింది. అది తీర్మానం ఇంటి పంచాలా మన ప్రజల పంచాయత? ప్రజల కోసం కొట్లాడుతారే కదా ఈ దుర్మార్గులు ఇవన్నీ చేసింది. సిగ్గు లేకుండా ఇవాళ ఏ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా తీన్మార్ మల్లన్న మీద కేసులున్నాయి. సరేరా బాబు, తీన్మార్ మల్లన్న మీద కేసులున్నాయి. నేనంటే ప్రజల కోసం కొట్లాడి, ఉద్యోగస్తుల కోసం కొట్లాడి, వాళ్ళ జీతాల కోసం కొట్లాడి, నిరుద్యోగుల కోసం కొట్లాడి జైలు పోయినా. మీ చెల్లె దేనికోసం పోయింటారు? మీ చెల్లె కవితమ్మ దేనికోసం పోయింది జైలుకి? అక్క చెప్పు, దేనికోసం పోయింది? గట్టే చెప్పరు. కొత్తగూడెం అంటే ఎట్లుండాలన్నా? సారదందల పోయింది. నీకు మాకు తేడా లేదా తమ్మి రామారావు? చెప్పు వచ్చి ఇలా కొత్తగూడెం ప్రజలకు చెప్పు, మా చెల్లె కష్టపడి సారదంత చేసి జైలు పోయిందని చెప్పు. బుద్ధి ఉండాలేమన్నా? 10 ఏళ్ల పాటు రాష్ట్రం రక్తం దాగి సంపదంతా లూటీ చేసి ఎక్కడికక్కడ దోచుకొని ఇలా ఓట్లు కావాలని వస్తున్నావు సిగ్గు లేకుండా. ఈ తెలియదా ఈ ప్రజల కన్నీళ్ళు చూడలేను? ధరణి పేరు మీద మోసం చేయలే వీళ్ళని. 3 ఎకరాల భూములు ఇస్తాను మోసం చేయలే, 4 పట్టాలు ఇస్తాను మోసం చేయలే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేయలే, నిరుద్యోగ వృత్తి ఇస్తాను మోసం చేయలే. ఎన్ని చేసినావు కేసీఆర్? నువ్వు చేసిన పాపాలన్నీ కుప్ప పోసి ఫంక్షనాలు నిండుతుంది. గన్ని చేసినటువంటి మోసకారివి ఇవాళ ఓటు అడగడానికి వస్తా ఉంటే సిగ్గే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది నీ మాటలు. సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీరు కళ్ళారా చూసిరు, ఏం చేయబోతుండో నా నోరారా వినండి.